శుభోదయం. ఈరోజు లైట్ మోడ్ పెట్టుకున్నాం. ఈ మందమరి స్కూల్ గ్రౌండ్లో ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ యూనియన్ నాయకుల నుంచి అయితేంది, తర్వాత వాకర్స్ నుంచి అయితేంది వస్తున్న క్రమేణా ఏరియా జీఎం గారు స్పందించి 13 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి టెండర్ పిలిచి అవార్డు చేశాము. సమ్మయ్య అనే అతను కాంట్రాక్టరు. దీనిని ఒక 2 to 3 monthsలో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. దీనికి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వాకింగ్ ట్రాక్ ఉంది, కానీ అది కొద్దిగా నిరుపయోగంగా మారింది. వాటర్ లెవెల్ డౌన్ అయిపోయి వాటర్ సరిగ్గా బయటికి. సో ఇప్పుడు ప్లాన్ చేసిన దాంట్లో 5 సైడ్ 2 వాల్స్ ఒక గ్రౌండ్ పైన ఒక 3 to 4 inches పైకి లేస్తాయి. దాని మీద ఫిల్ చేస్తాము. తర్వాత అటుపక్కన వచ్చిన వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోయి ఇటు డ్రైన్కి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసినాము. సో దీన్ని 2 to 3 months లోపల కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారని భావిస్తున్నాను. ఈరోజు సింగరేణి హై స్కూల్ సంబంధించినటువంటి వాకింగ్ ట్రాక్ సంబంధించిన పనులు ఇలా ప్రారంభం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మన ఎస్సీ జయప్రకాష్ గారు. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వర్షాకాలం చేయబట్టి గ్రౌండ్లో పాత వాకింగ్ ట్రాక్ అనేది రిపేర్ ఖరాబ్ అయి నడవడానికి ఇబ్బందికరంగా ఉన్న సందర్భంగా ఇక్కడ వాకర్స్ కూడా మాతో రిపెండ్ చేశారు. గుర్తింపు సంఘంగా జిఎం గారు కూడా మేము రిపెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ అధికారులు కూడా కలిసి ఏ విధంగా చేస్తామని చెప్పేసి దాన్ని ప్రపోజల్ పెట్టి వర్షాకాలం వచ్చినా గ్రౌండ్ రిపేర్ కాకుండా దాన్ని ప్రణాళికబద్ధంగా సివిల్ అధికారులు మరి జిఎం గారు కూడా దీన్ని చేసుకొని అమెండ్మెంట్ వర్క్ అనేది ఇలా అవార్డు చేశారు. అదేవిధంగా గౌరవనీయులైన జిఎం దేవేందర్ గారికి, అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా ఇలా స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ, వాకర్స్ కానీ, సిటిజన్స్ కానీ ఈ గ్రౌండ్ ఎంతో కీలకం. ఇలా వందలాది మంది ఈరోజు సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ఇలా వాకింగ్స్కి సంబంధించింది కానీ, వ్యాయామం సంబంధించింది కానీ, ఇతరత్ర స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా మరి మందమారి ఏరియాకి ఇది ప్రాధాన్యం కాబట్టి దీన్ని అన్ని విధాలు కూడా జిఎం గారు కూడా అనుకూలంగా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయి, గ్రౌండ్ సంబంధించిన విషయాలు ఉన్నా కానీ మాకు తెలియజేస్తే వెంటనే చేస్తామని చెప్పేసి మరొకసారి గ్రౌండ్ త్వరగతిగా